అలనాటి నటీమణి స్వర్గీయ భానుమతి రామకృష్ణ గారిని తొలి మహిళా సూపర్ స్టార్గా అభివర్ణిస్తారు. ఆమె ఒక మార్గదర్శకురాలు, భారతీయ నటి, నిర్మాత, దర్శకురాలు, గాయనిమణి, సంగీత దర్శకురాలు, నవలా రచయిత్రి మరియు పాటల రచయిత్రి. భానుమతి గారు తన సినిమా కెరీర్లో సాధించిన ఘనతల గూర్చి ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం. తెలుగు మరియు తమిళ భాషలో 100కు పైగా చిత్రాలలో నటించిన ఘనత శ్రీమతి భానుమతి రామకృష్ణ గారిది. ద్విపాత్రాభినయం చేసిన మొదటి నటిగా, చెన్నైలోని భరణి స్టూడియోస్ను సొంతం చేసుకున్న మొట్టమొదటి దక్షిణాది నటిమణిగా ఘనత సాధించారు. అష్టావధానిగా ప్రసిద్ధి చెందిన భానుమతి గారు నటన, గానం, దర్శకత్వం, నిర్మాణం, రచన, సంగీతం, కూర్పు మరియు పరోపకారం వంటి 8 రంగాలలో రాణించిన బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఘనతను సాధించారు భానుమతి గారు. ఒకేసారి 3 భాషల్లో సినిమాకు దర్శకత్వం వహించిన మొట్టమొదటి గొప్ప మహిళా దర్శకురాలు భానుమతి గారు. 1966లో భారత ప్రభుత్వంచే పద్మశ్రీ అవార్డుని అందుకున్నారు. అదేవిధంగా 2001లో భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె చేసిన సేవలకు గాను భారత ప్రభుత్వం వారిచే పద్మభూషణ్ అవార్డు పొందిన మహోన్నత స్త్రీమూర్తి భానుమతి గారు. సినిమా రంగానికి చేసిన సేవలకు గుర్తింపుగా తమిళనాడు ప్రభుత్వం 1983లో కళైమామణి పురస్కారంతో సత్కరించారు. 1985లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని పొందారు. అదేవిధంగా 2000 సంవత్సరంలో ఎన్టీఆర్ జాతీయ పురస్కారం, అదే సంవత్సరంలో తమిళనాడు రాష్ట్ర చలనచిత్ర గౌరవ పురస్కారం కలైవానర్ అవార్డు పొందారు. 1986లో ఉత్తమ దర్శకురాలిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి నంది అవార్డు, 1987లో ఫిలింఫేర్ జీవిత సాఫల్య పురస్కారం, ఆంధ్ర విశ్వవిద్యాలయం మరియు శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్లు సాధించారు భానుమతి రామకృష్ణ గారు. 30వ అంతర్జాతీయ భారత చలనచిత్రోత్సవంలో ఉమెన్ ఇన్ సినిమా విభాగంలో గౌరవింపబడ్డ నటీమణిగా కీర్తి గడించారు భానుమతి గారు. సాహిత్య రంగంలో ఆమె ఆత్మకథ నాలో నేను తెలుగులో, తర్వాత మ్యూజింగ్స్ పేరుతో ఆంగ్లంలో, అదేవిధంగా అత్తగారి కథలు అనే తన లఘు కథలకు గాను ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డును కూడా గెలుచుకున్న ఘనత కూడా భానుమతి గారిదే. భానుమతి గారు కర్ణాటక మరియు హిందుస్థానీ సంగీతంలో శిక్షణ పొంది తన సొంత సినిమా పాటలను చాలా వరకు ఆమెనే సొంతంగా పాడి ఆ సినిమాలకు సంగీతం అందించిన ఘనత కూడా భానుమతి గారిదే. భానుమతి గారు రెడ్ క్రాస్ సొసైటీలో జీవితకాల సభ్యురాలుగా ఉంటూ మరియు డాక్టర్ భానుమతి రామకృష్ణ మెట్రికులేషన్ పాఠశాలను స్థాపించారు. 1965-1970 వరకు చిల్డ్రన్ ఫిలిం సొసైటీలో సభ్యురాలిగా మరియు తమిళనాడు ప్రభుత్వ సంగీత కళాశాలకు డైరెక్టర్ ప్రిన్సిపల్గా పనిచేశారు. భారతీయ సినిమా 100 సంవత్సరాల జ్ఞాపకార్థం ఇండియా పోస్ట్ ద్వారా ₹5 స్టాంపుని భానుమతి గారి పేరిట విడుదల చేయడం ఆమె ఘనకీర్తికి నిదర్శనం. ఎన్నో ఘనతలు సాధించిన మహానటిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా కీర్తి గడించారు స్వర్గీయ శ్రీ భానుమతి రామకృష్ణ గారు. సో ఇవేనండి స్వర్గీయ భానుమతి రామకృష్ణ గారు సాధించిన ఘనతలు గురించి తెలుసుకున్నారు కదా. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.